కోటి పరిహారంలో 58 లక్షలు ప్రభుత్వమే చెల్లించాలి. హైకోర్టులో సిగాచి కౌంటర్. సిగాచి గురించి మీ అందరికీ తెలుసు. గత సంవత్సరంలో రియాక్టర్ పేలి 54 మంది మృతి చెందిన విషయం మనందరికీ తెలుసు. ఈ యొక్క ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని హైకోర్టులో జరిగారు. హైకోర్టులో సిగాచి కౌంటర్ వేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసు వినాశంలో గత ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు బహిరంగంగా ప్రకటించిన కోటి పరిహారంలో 42 లక్షలు కంపెనీ చెల్లిస్తుందని, మిగతా 58 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందంటూ కంపెనీ హైకోర్టుకు తెలిపింది. ఉద్యోగి పరిహారంతో పాటు ఈఎస్ఐ చట్టం కింద పీఎఫ్ బీమాలతో కలిపి 42 లక్షలు చెల్లించడానికి జూలై 1న ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇప్పటి వరకు పలు దఫాలుగా ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించామని, మొత్తం ఈ ఏడాది మార్చిలోగా చెల్లించేందుకు ముందస్తు తేదీలతో చెక్కులు కూడా అందజేశామని వెల్లడించింది. సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందిన సంఘటనతో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రజాప్రయోజన వాద్యం దాఖలైన విషయం తెలియజేతమే. ఈ పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదిగా ఉన్న సిగాచి కంపెనీ తరపున అధికృత అధికారి కౌంటర్ దాఖలు చేశారు. ఈ కంపెనీకి సంబంధించి పలు పత్రాలు ప్రమాదంలో కాలిపోయాయని, మిగిలిన వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని, అందువల్ల కౌంటర్లో డాక్యుమెంట్ సమర్పించలేకపోయామని తెలిపారు. 3 దశాబ్దాలుగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు. నిర్వహణలోనూ ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తి కాకముందే నేరాన్ని ఆపాదిస్తూ అధికరణ 226 కింద అరెస్టు ప్రాసిక్యూషన్ క్రిమినల్ నేరం కింద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయరాదన్నారు. అందువల్ల పిటిషన్ను జరిమానాతో కొట్టివేయాలని కోరారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.